ఒక చిన్న గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవించే సుధాకర్, వైదేహి అనే దంపతులు ఉండేవాళ్ళు. చాలా పేదవాళ్ళు. రోజంతా కష్టపడి పనిచేసినా వచ్చే సంపాదనతో పొట్ట నింపుకోవటమే కష్టంగా ఉండేది. వారి ఇల్లు కూడా వారి పరిస్థితిలానే చాలా చిన్నది. అయినా ఆ ఇంట్లో వాళ్ళు సంతోషంగా జీవించేవారు. ఒకరోజు సాయంత్రం సుధాకర్ పని ముగించుకొని ఇంటికొచ్చాడు. ఇద్దరూ నేలపై పాత చాప పరుచుకొని భోజనం చేసేందుకు కూర్చున్నారు. ఏమయ్యా, ఈరోజు పని చాలా కష్టంగా ఉందా? అవును వైదేహి, రోజూ చేస్తున్న కూలి పని అయినప్పటికీ ఈ రోజెందుకో చాలా కష్టం అనిపించింది. నేను కూడా వస్తే బాగుండు, తొందరగా అయిపోయేది. ఒంట్లో నలతగా ఉంది కాబట్టి నువ్వింటి దగ్గరున్నావు వైదేహి. అదే బాగుంటే నువ్వింటి దగ్గరుంటావా చెప్పు సరే సరే, మనం ముచ్చట్లు తర్వాత పెట్టుకుందాం, ముందు అన్నం తిను అని చెప్పింది వైదేహి. ఇద్దరూ మొదటి ముద్ద నోటికి తీసుకునేలోపే ముసలి రామయ్య అక్కడికి బాధగా వచ్చాడు. అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతారా? అతను చాలా రోజుల నుంచి తిననట్టుగా కనిపించాడు. సుధాకర్ వెంటనే లేచి బయటకొచ్చాడు. తాతయ్య, లోపలికి రండి అని అతని నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్ళాడు. మీరెవరు తాతయ్య? నా పేరు రామయ్య. నా కొడుకులు నన్ను చూసుకోవటం లేదమ్మా. నన్ను ఇంటి నుండి పంపేశారు. 2 రోజులుగా సరిగ్గా తినలేదు. ఆకలిగా ఉందమ్మా అని దీనంగా చెప్పాడు. అది విన్న వెంటనే వైదేహి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తాతయ్య, మీరు ముందు తినండి అని చెప్పింది. రామయ్య చేతులు వణుకుతూ అన్నం తినటం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తినండి తాతయ్య, ఇంకా కావాలంటే చెప్పు, పెడతాను అని వైదేహి మృదువుగా చెప్పింది. కొద్దిసేపటికి రామయ్య తిన్నాడు. అతని ముఖంలో తృప్తి కనిపించింది. మీరు చాలా మంచి వాళ్ళమ్మా బిడ్డలు. మీ దగ్గరున్నది మొత్తం నాకే పెట్టారు. దేవుడు మీకు తప్పకుండా మంచి చేస్తాడు. మేం చేసింది చిన్న సహాయమే తాతయ్య. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మన బాధ్యత. దేవుడు మీ ఇద్దరిని ఎప్పుడూ కాపాడాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు రామయ్య. ఆ రాత్రి సుధాకర్, వైదేహి తాము తిన్నది తక్కువైనా హృదయం మాత్రం ఆనందంతో నిండిపోయింది. వారికి తెలీదు, ఆ రోజు చేసిన ఆ చిన్న మంచి పని వారి జీవితాన్ని మార్చబోతుందని. మరుసటి రోజు ఉదయం సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. సుధాకర్ ఇంటి బయట కూర్చొని ఒక పాత గుడ్డలో కట్టిన కొద్దిపాటి డబ్బుని లెక్కపెడుతున్నాడు. ఇది చాలా తక్కువ డబ్బు. అయినా ఈ డబ్బుతోనే ఈరోజు బియ్యం, ఉప్పు, కారం లాంటి సరుకులు తెచ్చుకోవాలి. ఎంత డబ్బుంది మావా? ఎక్కువేం లేదు వైదేహి, కానీ వాళ్ళకి సరిపోతుంది. నేను బజార్కెళ్ళి కొంచెం సరుకులు తెస్తాను అని చెప్పగానే వైదేహి ఒప్పుకుంది. దాంతో సుధాకర్ నడుస్తూ గ్రామం చివర ఉన్న చిన్న దుకాణం వైపు వెళ్తూ ఉండగా ఎదురుగా రాములమ్మ వేగంగా వచ్చింది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైంది రాములమ్మ? ఎందుకు అంత ఆందోళన పడుతున్నావు? రాములమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. సుధాకర్ బాబు, నా భర్తకి నిన్న రాత్రి నుంచి చాలా జ్వరం వచ్చింది. ఆయనకి బాగా వణుకొస్తుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ నా దగ్గర చూస్తే ₹1 కూడా లేదు అని ఆమె బాధగా చెప్పింది. సుధాకర్ కాసేపు ఆలోచించి తన దగ్గర ఉన్న డబ్బుని రాములమ్మ చేతిలో పెట్టాడు. ఇవి తీసుకో రాములమ్మ, ముందు నీ భర్తని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాడు. రాములమ్మ కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. మీరు చాలా మంచివాళ్ళు బాబు, దేవుడు మీకు తప్పకుండా మంచి చేస్తాడు అని ఆమె కృతజ్ఞతాభావంతో చెప్పింది. సుధాకర్ మాత్రం నెమ్మదిగా తిరిగి ఇంటికొచ్చాడు. సరుకులు తీసుకురాలేదా? లేదు వైదేహి, అసలేం జరిగిందంటే అని సుధాకర్ జరిగిన విషయాన్ని చెప్పాడు. వైదేహి కాసేపు మౌనంగా ఉంది. తర్వాత మృదువుగా నవ్వింది. మీరు చాలా మంచి పని చేశారు. మనం ఒకరోజు ఆకలిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఒక మనిషి ప్రాణం కాపాడడం పెద్ద పని అని మెచ్చుకుంది. ఆ రోజు వాళ్ళు ఇంట్లో ఉన్న కొద్దిపాటి అన్నంతోనే ఆ రోజంతా గడిపారు. కానీ వారి హృదయం మాత్రం సంతోషంతో నిండిపోయింది. ఆ రోజు రాత్రి ఇద్దరూ భోజనం చేసేందుకు కూర్చున్నప్పుడు బయట భారీ గాలి, వర్షం మొదలైంది. మేఘాలు గర్జిస్తున్నాయి. కొద్దిసేపటికే వాన పెద్దదైంది. సుధాకర్, వైదేహి ఇద్దరూ ఒక మూలన కూర్చున్నారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పైకప్పు ఒక భాగం కూలిపోయింది. మట్టి, గడ్డి, చెక్కలు అన్నీ కింద పడ్డాయి.
ఆ కూలిన మట్టితో పాటు ఒక పాత మట్టి కుండ కూడా కింద పడింది. కాని అది పగల్లేదు. అది చూసిన వైదేహి భయపడుతూ అదేంటో చూడయ్యా వెళ్ళి. సుధాకర్ కొంచెం జాగ్రత్తగా కుండ దగ్గరకు వెళ్ళాడు. కుండ చాలా పాతది, పైగా గట్టిది. అందుకే అంత పైనుంచి పడ్డా పగల్లేదు. దానిమీద మట్టి దుమ్ము బాగా పట్టి ఉంది. వైదేహి కూడా అక్కడికి వచ్చింది. తెరచి చూడు మామా. వైదేహి, నాకెందుకో ఇది మంచిది కాదనిపిస్తుంది. పాతకాలం కుండ, అంత పైనుంచి పడ్డా ఆ కుండ పగల్లేదు అంటే అదెంత గట్టిగా ఉందో అర్థం చేసుకో. నాకు తెలిసినంత వరకు ఏదో బలమైన శక్తిని ఇందులో బంధించుంటారు. అలా ఏం ఉండదు మామా, తెరచి చూడు. ఏముండదని ఎలా చెప్తున్నావు వైదేహి? గుడ్డి నమ్మకం మామా. అయినా ఇంత పాతింటి పైన ఆ కుండని ఎవరు పెట్టుంటారు, ఎందుకు పెట్టుంటారు? నాకు మాత్రం తెలుసా వైదేహి? ఇది మా తాతల కాలంలో కట్టిన ఇల్లు. మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ కాలేదు. మనం ఉంటున్నప్పుడు మాత్రమే ఇలా జరిగింది ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఆ కుండని చూడండి అని వైదేహి చెప్పగానే సుధాకర్ నెమ్మదిగా ఆ కుండ మూత తీశాడు. అందులో బంగారు నాణేలు ఉండొచ్చని వారు అనుకున్నారు. కానీ అందులో కొద్దిగా పాత రాగి నాణేలు మాత్రమే ఉన్నాయి. వాటితో పాటు ఒక పాత కాగితం కూడా ఉంది. సుధాకర్ జాగ్రత్తగా ఆ కాగితం చదివాడు. ఈ రాగి నాణేలను భూమిలో నాటండి. నిజాయితీగా జీవించే వారికి ఇవి డబ్బు పంటగా మారతాయి అని చదివాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వైదేహి కొంచెం సందేహంగా, ఏమయ్యా ఇది నిజమా? రాగి నాణాలు నాడితే డబ్బు పంట వస్తుందా? నిజమో కాదో నేనెలా చెప్పగలను వైదేహి? మనం ప్రయత్నిస్తేనే కదా తెలుస్తుంది. ఎలాగూ మన ఇంటి వెనక చాలా ఖాళీ స్థలం ఉందిగా, అక్కడ నాటి చూద్దాం. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పాడు. ఆ కుండని దగ్గర పెట్టుకొని ఆ రాత్రంతా గడిపారు. మరుసటి రోజు ఉదయం వారు తమ ఇంటి వెనుకున్న చిన్న ఖాళీ స్థలంలో కొన్ని గోతులు తవ్వారు. ఆ పాత నాణాలను అందులో నాటారు. వైదేహి వాటికి నీళ్లు పోసింది. ఇద్దరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండిపోయారు. రోజులు గడుస్తున్నాయి. మొదట్లో ఏమీ కనిపించలేదు. అయినా వారు ఆశను కోల్పోలేదు. ప్రతిరోజు నీళ్లు పోస్తూ భూమిని చూసుకుంటూ ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత అక్కడున్న చిన్న మొక్కలు మొలకెత్తాయి. కానీ ఆ మొక్కలు సాధారణ మొక్కల్లా కనిపించటం లేదు. వాటి ఆకులు వెండి ఆకుల్లా మెరుస్తున్నాయి. ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. రోజులు గడిచే కొద్దీ ఆ మొక్కలు పెద్దవయ్యాయి. డబ్బుల పంట కనిపించింది. సుధాకర్, వైదేహి ఆనందపడ్డారు. మనకి నిజంగానే డబ్బు పంట వచ్చింది అని వైదేహి ఆనందంగా చెప్పింది. ఆ డబ్బుల్ని వాళ్ళు జాగ్రత్తగా సేకరించారు. ఆ డబ్బుతో వారు మంచి ఇల్లు కట్టుకున్నారు. కానీ తమ మనసు మాత్రం మారలేదు. గ్రామంలో ఎవరైనా పేదవాళ్లుంటే వాళ్ళకి సహాయం చేసేవారు. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టేవారు. ఒకరోజు వైదేహి సుధాకర్తో, మనకి అదృష్టం మనం మంచితనం వల్లే వచ్చింది అనుకుంటున్నానయ్యా. అవును వైదేహి, మనం ఎప్పుడు మంచిగా ఉంటే దేవుడు కూడా మనకి మంచిగానే సాయం చేస్తాడు. అలా సుధాకర్, వైదేహి తమ సంపదతో పాటు తమ మంచి మనసుతో కూడా గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. అది తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గ్రామం. ఆ ఊరి మొత్తానికి పరమపిసినారిగా పేరు తెచ్చుకున్న సుధాకర్ ఎంతో తెలివైనవాడు. తమాషా ప్రశ్న, తుంటరి జవాబు అంటూ ఊరి వాళ్లతో పందెం కట్టి వాళ్లని ఓడించి తనకు కావాల్సిన సరుకుల్ని, సామాన్లని సంపాదించుకుంటూ భార్య కమలతో చక్కగా జీవనం సాగిస్తూ ఉంటాడు. మీ తెలివితో మనింటికి కావలసిన ఫ్యాను, కూలర్, మిక్సీ, బీరువా, కూర్చునే సోఫాలు, పడుకునే మంచాలు బాగానే సంపాదించి పెట్టారు. చాలా సంతోషం. కానీ కమల, నీ భర్త తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. నీకేం కావాలో చెప్పు, నేను దాన్ని ఎలా సంపాదించాలో ఆలోచిస్తాను. వేసవికాలం వచ్చిందండి. మనం రావద్దని ఎంత చెప్పినా అది వినిపించుకోదు కమలా. ఆ విషయంలోనే కాదు, ఎంతో తెలివైన తెనాలి రామకృష్ణుడు గారు కూడా ఏమీ చేయలేరు. అది కాకుండా ఏమైనా అడుగు కమలా. అబ్బా, అది కాదండి, నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోరా? నువ్వు చెప్పాలనుకున్న విషయం నాకు అర్థమైంది కమలా. ఇది వేసవికాలం. ఇంట్లో ఉన్న కూలర్ వాడితే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఆ కరెంటు బిల్లు కట్టేది ఎలా అనే కదా? అవునండి. అదంతా నేను చూసుకుంటాను కమలా, నువ్వు సంతోషంగా ఉండు. ఒక కరెంట్ బిల్ మాత్రమే కాదండి, కేబుల్ బిల్ కూడా ఉంది. కమలా, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఇంట్లో ఆనందంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. మన బీరువాలో ఉన్న డబ్బుల్లో నుంచి
ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అన్నిటినీ నేనే చూసుకుంటాను. నువ్వు తలుపేసుకో, ఎవరొచ్చి అడిగినా కిటికీ నుంచే సమాధానం చెప్పు అని సుధాకర్ చిన్నయ్య అనే తన ప్రాణ స్నేహితుడి ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. దారిలో అతనికి గేదెను తీసుకెళ్తున్న సుబ్బయ్య అనే పాలేరు కనిపించాడు. సుధాకర్ అతన్ని చూసి, సుబ్బయ్య ఆగాగు అని కేక వేశాడు. తనని పిలుస్తుంది ఎవరా అని సుబ్బయ్య చూశాడు. తన వైపే వస్తున్న సుధాకర్ కనిపించాడు. ఓరి నాయనో, పోయి సుధాకర్ కంట్లోనే పడాలా? దేనికి ఎసరు పెడతాడో ఏమో, ఆగకుండా వెళ్ళిపోవాలి అని అనుకునేలోపే సుధాకర్ వచ్చి ముందు నిలబడ్డాడు. సుబ్బయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సుబ్బయ్య, నా నుంచి తప్పించుకోవటం అంత సులువు కాదు. తమరికి దండం బాబు, నన్ను వదిలిపెట్టేయండి. ఏదో ఒక సిక్కుముడి ప్రశ్న అడుగుతారు, అది నేను చెప్పలేను. గెలిచినందుకు రోజు లీటర్ పాలు 4 రోజులు పోయించుకున్నారు. నేను నష్టపోయించాలి బాబు, నన్ను వదిలిపెట్టేయండి. నా గేదెలే నాకు ప్రాణం. పొద్దున్నే లేస్తాను, పొలం దగ్గరికి వెళ్తాను. అబ్బా, అదంతా నాకు తెలుసులే సుబ్బయ్య. నీకు పశువులంటే ప్రాణం. నువ్వు పొద్దున్నే లేస్తావు, పశువుల దగ్గరికి వెళ్తావు, పచ్చగడ్డి వేస్తావు. కానీ నాకు ఎలాంటి ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, అది నీకు చాలా బాగా తెలుసు, వెంటనే చెప్పేస్తావు. తమరు నన్ను వదిలిపెట్టని అర్థమైంది బాబు. ఏంటో అడగండి, నాకు తెలిసిందైతే చెప్తాను, లేదంటే ఇంకొక 4 రోజుల పాటు పాలు నాయి కాదనుకుంటాను. అలా అన్నావు బాగుంది సుబ్బయ్య. మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి అని సుధాకర్ అడిగింది విని సుబ్బయ్య నవ్వుకొని, నేను చెప్పేస్తున్నాను బాబు, మీరు 4 రోజుల పాటు నా పశువులకి మేత కోసం మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్తాను గాని ముందు నువ్వు చెప్పు సుబ్బయ్య. 2 కాళ్ళుంటాయి బాబు. ఓడిపోయావు సుబ్బయ్య. మనిషికి 2 కాదు 6 కాళ్ళుంటాయి. 6 కాళ్ళు ఎట్టా ఉంటాయి బాబు? 2 కాళ్ళే కదా ఉంటాయి. నేను చూపిస్తాను చూడు. 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం 6 కాళ్ళు అని చెప్పగానే సుబ్బయ్య ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. సుబ్బయ్య, రేపు నువ్వు చెయ్యాల్సిన పని తెలుసు బాబు. రేపటి నుంచి ఇంటి దగ్గర పాలు పెడతానులే. 4 రోజుల పాటు వదిలే సుబ్బయ్య. కరెంటు బిల్లు కట్టాలి. ఏమంటావు? సరే అంటాను బాబు. సుబ్బయ్య, అడవిలో మన వాళ్ళకి విందు భోజనాలు పెడుతున్నాను, నువ్వు వచ్చే అని సుధాకర్ చెప్పగానే సుబ్బయ్య సంతోషపడ్డాడు. ఇక సుధాకర్ చిన్న ఇంటికి వచ్చాడు. తాళం కనిపించింది. సుధాకర్కి అనుమానం కలిగింది. కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చూశాడు. బల్ల దగ్గర కూర్చున్న చిన్నయ్య కనిపించాడు. ఎరా చిన్నయ్య, నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాన్రా. నా తెలివితో నిన్నోడించి నీ దగ్గర కూరగాయలు తీసుకెళ్ళడానికి ఇప్పుడు నేను రాలేదురా. మరెందుకు వచ్చావు? నేను పరమ పిసినారిని. నా తెలివితో మిమ్మల్ని ఓడించి నెలకి సరిపడా సరుకుల్ని, వారానికి సరిపడా కూరగాయల్ని తీసుకెళ్తున్నానని నిందను దూరం చేసుకోవడానికి అడవిలో విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. సుకన్యం తీసుకొని మధ్యాహ్నం వేళకి అడవిలో పారుతున్న సెలయేటి దగ్గరికి వచ్చారా అని చెప్పాడు. చిన్నయ్య నమ్మలేకపోయాడు. యారా సుధా, నీ చిన్న మెదడు చితికిందా? విందు భోజనాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. విందు భోజనాలు పెడుతున్నాను రండ్రా అంటే ఆ సూరిగాడు, సంపత్గాడు, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నారు. ఇవ్వకపోతే పిసినారుడని అలా మాట్లాడతారు. ఇలా అయితే ఇక నేనేం చేయాలో మీరే చెప్పండ్రా. ఏంటి, సూరిగాడికి సంపత్గాడికి కూడా చెప్పావా? ఏమన్నారు? వస్తామన్నారు. నువ్వు కూడా సుకన్యం తీసుకొని వచ్చాయి. నేను వెళ్ళి తగిన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయాడు. చిన్నయ్య నమ్మలేక సైకిల్ మీద సూరి ఇంటికి వెళ్ళాడు. చెప్పాడురా, నేను ముందు నమ్మలేదు. వెంటనే సంపత్ దగ్గరికి వెళ్ళాను. వాడిని అడిగాను. వాడు నిజమని చెప్పాడు. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. నేను సరే అన్నాను. అయితే నేను కూడా సుధాకర్ చెప్పిన సమయం దాకా సుకన్యం తీసుకుని వచ్చేస్తానులే అని చిన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సూరి, అతని భార్య ఆమని, సంపత్ అతని భార్య కవిత, చిన్నయ్య అతని భార్య సుకన్య, అలాగే సుబ్బయ్య అడవిలోని ఒక చెట్టు కింద కలుసుకున్నారు. సుధాకర్ ఇప్పుడు తన తెలివిని ప్రదర్శించటం మొదలుపెట్టాడు. అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇక ప్రశ్నలు జవాబుల కార్యక్రమం మొదలు పెడదామా అని సుధాకర్ అనగానే కూర్చున్న వాళ్ళు అయోమయంగా మొహాలు చూసుకున్నారు. నేను పోతాను బాబు, నేను వెళ్ళిపోతాను. ఇటంటి తిరకాసు ఉంటుందనే నేను రానని చెప్పాను సంపత్ బాబు. ఇప్పుడు ప్రశ్నలు జవాబుల కార్యక్రమం ఏంటా సుధాకరు? అడవిలో విందు భోజనాలని చెప్పి ఈ ప్రశ్నల జవాబుల ఆటలేంటి?
ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, తినేసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే ఎలా సంపతు? మొత్తం కలిపితే 5-6 మంది ఉన్నారు. తలో ప్రశ్న వేశాననుకో, చకచక జవాబులు చెప్పండి. కావాల్సిన విందు భోజనం చేసేయండి, నేను తీసుకొచ్చిన పదార్థాలు తినండి అని సుధాకర్ చెప్పగానే అక్కడ కమ్మని వాసనొస్తున్న వంటల్ని అందరూ చూశారు. అందరి నోళ్లలో లాలాజలం కారింది. సుధాకర్ నవ్వుకున్నాడు. అతడి ప్రశ్న జవాబుల కార్యక్రమానికి ఒప్పుకున్నారు. సరే, మొదటి ప్రశ్న, పాలు కాని పాలు ఏంటి? గాడిద పాలు. తప్పు చిన్నయ్య, పాలు కాని పాలు మురిపాలు అని చెప్పగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న, తాలి కాని తాలి ఏంటి అని సుధాకర్ అడిగిన తమాషా ప్రశ్నకి తుంటరి జవాబు ఏంటా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికీ సరైన సమాధానం రాలేదు. తాలి కాని తాలి అంటే మెడతాలి. మెడతాలి అంటే? మెడలో వేసుకునే తాళని అర్థం. అది తప్పు సుకన్య, తాలి కాని తాలి ఎగతాళి అని చెప్పాడు సుధాకర్. అందరూ బిత్తరపోయారు. ఇక ముచ్చటగా మూడో తమాషా ప్రశ్న అంటూ 10 తమాషా ప్రశ్నలు అడుగుతాడు. ఎవరైనా సమాధానం చెప్తారేమో అని చూస్తాడు కానీ ఎవ్వరూ చెప్పరు. ఎవరూ సమాధానం చెప్పలేదు కాబట్టి నేను చేయించిన విందు భోజనాలు తిరిగి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పగానే అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. మరుసటి రోజు నుంచి సుధాకర్తో ఎవ్వరూ మాట్లాడడం లేదు. ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా అతనికి ఒంటరితనం అనిపించింది. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సుధాకర్ వచ్చాడు. నేను తప్పు చేశాను. దావత్ అంటే అందరితో పంచుకోవటం. నేను మాత్రం మీ అందరినీ ఉపయోగించుకోవాలని చూశాను. నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. తప్పు తెలుసుకోవటం గొప్ప విషయం, కానీ మళ్ళీ చేయకూడదు అని చెప్పాడు. సుధాకర్ సంతోషపడి తన పిసినారితనాన్ని వదిలి అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయటం మొదలుపెట్టాడు. పిసినారితనం వల్ల స్నేహాలు కోల్పోతామనే విషయం అతనికి బాగా అర్థమైంది. ఇక అప్పటి నుంచి సుధాకర్ ఊళ్ళో బుద్ధిగా బ్రతకటం నేర్చుకున్నాడు.